హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, చూసావా బావా, చూసావా, నీ బొద్ద శత్రువైన ఆ గగన్ గాడితో ఎలా ఎలా భూమి వెళ్తుందో. నీకు ఈ నిజాలన్నీ తెలియకుండా ఉండాలనే బావా నేను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం కోమాలుండి బయటికి రావద్దు బావా, రావద్దు అని అపూర్వ ఇంకా శరత్చంద్రతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటే శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెయ్యి పట్టుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా వెంటనే తిరిగి భయంకరంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం కదలకుండా ఉన్న అపూర్వ చెయ్యి పట్టుకునేసరికి పిన్ని అని గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఏమైందమ్మాయి అని చెప్పి అందరూ రూమ్కి వచ్చేస్తారు. శరత్చంద్ర అలా చేయి పట్టుకోవడంతో ఇంకా చేయిని విడిపించేసి గజ్జ గజ్జ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఏం కాలేదు, నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తానని చెర్రి డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అపూర్వ అయితే బయటికి వచ్చేసి ఊపిరి ఆడకుండా ఉంటుంది అపూర్వకి. అమ్మాయి క్షణంలో మిస్సు, నరకానికి వెళ్ళొచ్చినట్టు అయింది. నువ్వు యముడికి హాయ్ చెప్పి వచ్చావు. అయినా నిన్ను అల్లుడు గారి దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? ఇప్పుడు అల్లుడు గారు నీపై పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఎందుకమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నాకేం తెలుసు పిన్ని, అయినా ఇప్పుడు బావ స్పృహలోకి వచ్చేస్తాడంటావా అని అంటుంది అపూర్వ. చెప్పలేమమ్మాయి, నీ చేయి పట్టుకున్నాడంటే వచ్చేస్తాడేమో అని అంటుంది గోరింటాకు పిన్ని. టెన్షన్తో గడగడలాడుతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఒక రెస్టారెంట్కి రీచ్ అవుతారు. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. వెళ్దాం భూమి, ఒక చిన్న కాఫీ తాగి వెళ్దాం, రా కూర్చో అని గగన్ ఇంకా భూమిని కూర్చోమని చెప్పి భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. పాపం భూమి కూడా గగన్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది. ఏవండి, మనం పబ్లిక్లో ఉన్నాం అని అంటుంది భూమి. తెలుసు తెలుసు తలతిక్క, అయినా నువ్వు ఇప్పుడు నా ఎదురుగా ఉంటావని, నీకు నాకు త్వరలో పెళ్ళవబోతుందని నిన్ను చూసిన మొదటి క్షణాన్నే నేను కనిపెట్టలేకపోయాను. లేకపోతే నీతో ఎప్పుడో ఎప్పుడో ప్రేమలో పడిపోయేవాణ్ణి అని అంటారు గగన్. పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత ప్రేముంది నాపై, మీరు ఎంతో ప్రేమను పెంచుకున్నారు. అలాంటప్పుడు ఎందుకండి మీరు నేను నాన్న కూతురునని తెలిసాక నన్ను దూరం పెట్టారు, నన్ను ఇంట్లో నుండి పంపించేశారు? ఎందుకు ఎందుకు అలా చేశారు అని అడుగుతుంది భూమి. కారణం అడిగావు కదా భూమి, చెప్తాను. సరే, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా భూమి అని అంటారు. అడగండి చెప్తాను అని అంటుంది భూమి. నీకు కేవలం ఒక్కరు మాత్రమే కావాలి అని అంటే చెప్పు భూమి, నీకు నేను కావాలా, మీ నాన్న కావాలా? ఇద్దరిలో ఒక్కరి పేరే చెప్పాలి అని అంటారు గగన్. ఇంకా భూమి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఆలోచనలో పడుతుంది. ఏంటి భూమి టక్కున ఆన్సర్ చెప్పలేకపోతున్నావు అని అంటారు గగన్. ఏవండి, నిజం చెప్తున్నాను, నా ప్రాణాలనైనా నేను వదిలేస్తాను, కానీ ఇద్దరిలో ఒకరిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి. నాకు మీరెంత ముఖ్యమో నాన్న కూడా అంతే ముఖ్యం. నాన్న నాకు జన్మనిచ్చిన వారైతే మీరు నాకు జీవితాన్ని ఇచ్చినవారు. మీ ఇద్దరిలో ఎవరు కావాలి అనే ప్రశ్నకి నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ సమాధానం చెప్పలేనండి. నాకు మీరిద్దరూ అంటే అంత ఇష్టం. మీరిద్దరూ లేకుండా ఈ భూమి లేదు అని అంటుంది భూమి. శభాష్ భూమి, అది అది నాకు నీలో నచ్చిన విషయం. చూడు భూమి, నువ్వు మీ నాన్న కోసం ఎంతగానో ప్రేమించిన నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు. నా కోసం నీ జన్మనిచ్చిన మీ నాన్నని కూడా వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అది నీ క్యారెక్టర్ అంటే. నాకు ఆ క్యారెక్టర్ నీలో నచ్చింది భూమి. కానీ ఆ నక్షత్రం ఉందే, ఒకవేళ నేను ఓకే చెప్తే దాని అమ్మ నాన్న ఎవ్వరిని పట్టించుకోకుండా కేవలం నా కోసం వచ్చేస్తాను అంటుంది. అది ప్రేమ కాదు, అది ఒక పైశాచికత్వం. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నీలా డ్రెస్ వేసుకొని వచ్చి వెనకాల నుండి నన్ను మ్యానిపులేట్ చేసింది అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి, నాలా తయారయ్యి అది మీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతుంది భూమి. అవును భూమి, వచ్చింది. కానీ నా గురించి తెలుసు కదా, మొహం పైనే చీకొట్టాను. ఎన్నిసార్లు చీకొట్టినా అలా వస్తూనే ఉంటుంది అని అంటారు గగన్. ఏవండి, ఇంక మీరు ఆ నక్షత్ర గురించి మర్చిపోండి. ఇవాళ దానికి నా చేతిలో గట్టిగా ఉంటుంది అని అంటుంది భూమి. సరే, ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎందుకు, నీ గురించి చెప్పు. చెప్పాను కదా, ఆన్సర్ ఇప్పటికైనా అర్థమైంది కదా అని అంటారు గగన్. మీలాంటి వారు, మీలా అర్థం చేసుకునేవారు
నాకు భర్తగా రావడం నిజంగా నాకు ఎన్నో జన్మల పుణ్యం. మీరు నన్ను ఎంతలా కాపాడుతూ రక్షిస్తూ వస్తారు. మా నాన్నగారికి మీకు శత్రుత్వం ఉన్నా నా కోసం మా నాన్నగారి శత్రుత్వాన్ని కూడా మీరు పక్కన పెట్టాలనుకుంటున్నారు. నిజంగా మీరు నాకు దేవుడిచ్చిన వరమండి అని పాపం భూమి గగన్ చేతులు పట్టుకొని హ్యాపీగా చెప్తుంది. ఇంకా గగన్ కూడా భూమి వైపు చూస్తూ, భూమి ఇంకా షాపింగ్కి వెళ్దామా అని ఇద్దరు ఇంకా రెస్టారెంట్ నుండి షాపింగ్కి బయలుదేరుతారు. ఇంకా భూమి గగన్ ఇద్దరు షాపింగ్ చేస్తూ, భూమి ఒకసారి డ్రెస్ చూడు అని అంటారు. ఏంటండి ఎంగేజ్మెంట్కి ఇంత సింపుల్గా వేసుకుంటారా అని అంటుంది భూమి. ఇది ఎంగేజ్మెంట్కి కాదు భూమి, నువ్వు వేసుకోవడానికి డైలీ వేర్గా నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఈ లంగావనీలే వేసుకుంటూ ఉన్నావు. అందుకే నీకోసం నేను నీకు ఈ డ్రెస్ కొనాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు శరత్చంద్ర కూతురివి కదా, అందుకే నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని ఇంకా పాపం గగన్ అయితే చూడీదార్స్ అవి కొనిస్తాడనమాట భూమికి. ఇంకా భూమి కూడా గగన్ కోసం ఒక మంచి సూట్నైతే రెడీ చేస్తుంది. ఇద్దరు అలా ఇంకా ఒకరికొకరు సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రీచ్ అవుతారు. గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. భూమి గగన్కి ప్రేమగా బాయ్ చెప్పి లోపలికి వస్తుంది. నక్షత్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటే బావతో బయటికి షాపింగ్కి వెళ్ళావా? చూడు భూమి, నీకు ఒక్కటి చెప్తున్నాను, నువ్వు బావతో ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా బావ మాత్రం నాకే సొంతం. బావని నేనే పెళ్లి చేసుకుంటాను, ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది నక్షత్ర. ఇంకా వెంటనే నక్షత్ర చేయి పట్టుకొని గట్టిగా రూమ్లోకి లాక్కు వెళ్ళిపోయి డోర్ వేసేస్తుంది భూమి. ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. ఇంకా వెంటనే భూమి నక్షత్ర చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటి కొడుతున్నావు అని అడుగుతుంది. కొట్టాలా చంపాలా అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న ఒక బెల్ట్ తీసుకొని టపా టపా కొడుతుందనమాట భూమి అయితే నక్షత్రని. ఏయ్ భూమి ఆగు అని అంటుంది నక్షత్ర. ఏంటే నీకు గగన్ గారు కావాలా? నీ మొహానికి గగన్ గారు కావాలా? నా కాబోయే భర్త నీకు సొంతం కావాలా అని చెప్పి బాగా కొట్టి కొట్టి, చూడు నాలా వేషం వేసుకొని నువ్వు గగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను ప్రేమించేస్తారనుకుంటున్నావే? ఛీ, నీలాంటి మూర్ఖురాల్ని నేను ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. చూడు గగన్ గారు ఫేస్ చూసి దేహం చూసి కాదు, మనసుని చూసి క్యారెక్టర్ని చూసి ఇష్టపడేవారు. నువ్వు ఈ జన్మ కాదు కదా, ఇంకొక 100 జన్మలెత్తినా గగన్ గారిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు. ఎందుకంటే గగన్ గారంటే భూమి, భూమి అంటే గగన్. ఈ విషయం ఎవరినైనా అడుగు, వాళ్ళే చెప్తారు. మధ్యలో తోకలా దూరి మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఎలాంటి అగాధాలను క్రియేట్ చేయాలనుకున్నావో నిన్ను మీ అమ్మ కూడా కాపాడలేదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా వెంటనే నక్షత్ర, ఇదేంటి ఈ భూమి ఇలా కొట్టింది? ఒసే భూమి, ఇప్పుడు కాదే, ఈ విషయం మా మమ్మీతో చెప్పి అంతకంతకి నువ్వు వేడిచేలా చేస్తా అని చెప్పి ఇంకా ఆ దెబ్బలకి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర చేయి పట్టుకొని పాపం శరత్చంద్ర వైపే చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. నాన్న, ఎప్పుడు నువ్వు కోమాలోండి బయటికి వస్తావు నాన్న? ఎప్పుడు నన్ను భూమి అని మళ్ళీ పిలుస్తావు నాన్న? చెప్పు నాన్న అని పాపం చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, నువ్వు ఇలా బాధపడ్డం కంటే నీ చేతిలోనే ఒక వైద్యం ఉందమ్మా అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని అడుగుతుంది భూమి. చూడమ్మా భూమి, నాకు అంతా తెలుసు. శరత్చంద్రబాబు గారు శోభాచంద్ర చెల్లెమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నాట్యానికి మైమరిచి ఆవిడిని పెళ్లి చేసుకొని యువరాణిలా సంతోషంగా చూసుకోవాలనుకున్నారు. కానీ ఆ అపూర్వ దుర్మార్గపు నాటకానికి పాపం శోభాచంద్ర చెల్లెమ్మ బలైపోయింది. దాని తర్వాత నన్ను నా కుటుంబం నుండి ఆ అపూర్వ దూరం చేసింది. నిన్ను మన కుటుంబం నుండి దూరం అయ్యేలా చేసింది. గగన్కి నాపై శత్రుత్వం కలిగేలా చేసింది. గగన్ నన్ను అసహించుకునేలా చేసింది. నిన్ను పని మనిషిలా చేసింది. అందుకే ఇవన్నీ పోవాలి అన్నా, శరత్చంద్ర బావగారికి అసలు ఏం జరిగింది అనే నిజం తెలియాలి అన్నా, అసలు శరత్చంద్ర గారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఆ అపూర్వేనని మనకి 99% తెలుసు. కానీ ఆ 1% అయినా ఆయన నోటితోనే మనం వినాలి. కాబట్టి నువ్వు మాత్రమే ఇప్పుడు ఆయన కోమాలోండి బయటకు తీసుకురాగలవమ్మా అని అంటారు.
ఎలా మావయ్య అని అడుగుతుంది. ఆయనకి నాట్యం అంటే ప్రాణం. శోభాచంద్ర గారి పోలికలతో ఆవిడ నాట్య రూపం కలిగిన నువ్వు నాట్యం తాండవం చేస్తే ఖచ్చితంగా శరత్చంద్ర బావగారిలో చలనం కలుగుతుందమ్మా అని అంటారు. ఇంక వెంటనే భూమి అలా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే మావయ్య. నాన్న నువ్వు ఎలా అయినా కోమా నుండి బయటకు వచ్చేలా నేను చేస్తాను నాన్న అని పాపం తన రూమ్లోకి వెళ్ళి ఇంకా మొత్తం భరతనాట్యం కాస్ట్యూమ్ మొత్తం వేసుకొని వచ్చి ఇంకా అలా నాట్యానికి రెడీ అవుతుంది భూమి. కృష్ణప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు. ఇంకా అపూర్వ వీళ్ళందరూ వస్తారు. ఏంటి ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా అపూర్వ గారు, కాసేపు వెయిట్ చేయండి అని అంటాడు కృష్ణప్రసాద్. గగన్, శారద, పూర్ణిమ కూడా అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తారు. ఏయ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది అపూర్వ పిన్ని, వాళ్ళని రమ్మని చెప్పింది నేనే. ఎందుకంటే కొన్ని నిజాలు బయట పెట్టాలంటే కుటుంబ సభ్యులందరూ ఉండాలి కదా, అందుకే వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కాబట్టి వాళ్ళని పిలిపించాను అని అంటారు. భూమి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అపూర్వ ఏం చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ అయితే అలా చూస్తూ ఉండగానే భూమి నాట్యం చేస్తుంది. ఎలా అయితే శోభాచంద్ర స్టేజ్ పై పాపం నాట్యం చేస్తారో అలాగే ఇంకా భరతనాట్యం చేస్తూ శరత్చంద్ర ముందు డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా శరత్చంద్రకి ఆ గజ్జెల చప్పుడు, ఆ సౌండ్ ఇంకా తనైతే ఇంకా అలా తన చెయ్యిని మెల్లమెల్లగా కదుపుతూ ఉంటారు. అమ్మాయి ఏంటమ్మాయి, ఒకవేళ బయటకు వచ్చేస్తారా ఏంటి, నాకు భయంగా ఉందమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పుడు మనపై అందరికీ డౌట్ వస్తుంది అని అంటుంది అపూర్వ. ఇంకా అలా భూమి డాన్స్ వేస్తూ 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 ఉంటే ఇంకా శరత్చంద్ర అయితే మెల్లగా తన చెయ్యి కదిపి అలా ఇంకా కళ్ళు తెరవడం ప్రారంభిస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్రని చూసి కుప్ప కూలిపోతుంది అపూర్వ. సంతోషంగా శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది భూమి. శరత్చంద్ర కళ్ళు తెరిచి భూమి వైపు చూస్తూ ఉంటారు. అమ్మ భూమి అని మెల్లగా భూమితో మాట్లాడుతూ ఉంటారు. నాన్న అని పాపం భూమి కూడా శరత్చంద్ర వైపు చూస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అప్పుడే మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. మీరా వెంటనే అదేంటన్నయ్యా, నేను నీ చెల్లెలనన్నయ్యా అని అంటుంది. ఏమో నాకు భూమి తప్ప మీరెవరూ తెలీదు, అసలు ఎవరు మీరందరూ అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా స్టన్ అయిపోతారనమాట అందరూ. ఇంకా కృష్ణప్రసాద్ వెంటనే డాక్టర్కి కాల్ చేయాలి అని డాక్టర్కి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తారు. అపూర్వ మాత్రం శరత్చంద్ర దగ్గరికి వెళ్లకుండా ఆ రూమ్ బయటే గజగజ వణుకుతూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్ డాక్టర్తో, డాక్టర్ మా బావగారు ఎవరిని గుర్తుపట్టట్లేదు, మీరే వచ్చి ఒకసారి చెక్ చేయాలి అని అనేసరికి అమ్మయ్యా అని అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది అపూర్వ. పిన్ని చూసావా, ఎప్పుడైనా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది పిన్ని, అందుకే బావకి రోజు బ్రెయిన్లో కాన్షియస్నెస్ పోగొట్టడానికి ఎనెస్థేషియా ఇప్పిస్తున్నాను. అది ఎఫెక్ట్ కొట్టి ఇప్పుడు బావ డైరెక్ట్గా గతమే మర్చిపోయాడు. ఇంకొద్ది రోజులైతే నేను సేఫ్ అని అపూర్వ హ్యాపీగా లోపలికి వెళ్ళి బావా నేను గుర్తున్నాను బావా, నేను నీ అపూర్వని అని అంటుంది. అపూర్వనా, అసలు ఎవరు నువ్వు, నాకేమవుతావు అని అడుగుతారు శరత్చంద్ర. శోభాకు చనిపోయాక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను బావా అని అంటుంది అపూర్వ. ఇంకా భూమి, నాన్న శోభ అమ్మ వెళ్తూ వెళ్తూ నన్ను నీ దగ్గర విడిచిపెట్టాలనుకుంది, కానీ నేను నీకు దూరం అయ్యాను. ఇన్నేళ్లకి మళ్ళీ నీ దగ్గరికి నేను చేరాను అని పాపం భూమి జరిగిందంతా శరత్చంద్రకి చెప్తుంది. ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా భూమి పడిన కష్టాలు, పాపం భూమి దూరంగా ఉండడం అదంతా చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అమ్మ భూమి, నాకు తెలుసో తెలియకో నాకేమీ గుర్తులేదు, నిన్ను ఎలా దూరం పెట్టానో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పటి నుండి నీ కంట్లో కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకుంటాను అని భూమిని హక్ చేసుకుంటారు. ఇంకా అలా గగన్ వైపు చూస్తారు శరత్చంద్ర. ఈ అబ్బాయి ఎవరమ్మా భూమి అని అడుగుతారు. అంటే నాన్న అది అని అంటుంది భూమి. అప్పుడే కృష్ణప్రసాద్, బావగారు తను మా అబ్బాయి గగన్ భూమి ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వీళ్ళకి త్వరలోనే పెళ్లి చేయాలని అందరం అనుకుంటున్నాం. మీరు కోమాలోండి ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు మేము ఈ పెళ్లిని జరిపించాలని నిశ్చయించాం అని అంటారు కృష్ణప్రసాద్. అంటే ఇతను నాకు కాబోయే అల్లుడా? అమ్మ భూమి,
నువ్వు మనస్ఫూర్తిగా ఇతన్ని ఇష్టపడుతున్నావా అమ్మా అని అడుగుతారు. నాన్న, నాకు మీరెంత ముఖ్యమో ఆయన కూడా అంతే ముఖ్యం నాన్న. నాకు మీరిద్దరూ రెండు కళ్ళ లాంటి వాళ్ళు నాన్న అని అంటుంది భూమి. అయితే నా కూతురికి నచ్చిన అబ్బాయి కాకుండా నేనింక ఎవరిని ఇష్టపడతాను? బాబు, గగన్ ఇలా రా అని చెప్పి గగన్ని పిలిచి, నిన్ను నా కూతురు ఇష్టపడుతుందంటే నువ్వు ఎంతో మంచివాడివైతేనే ఇష్టపడుంటుంది. బాబు, నువ్వెవరో నాకు గుర్తులేదు, కానీ ఇవాటి నుండి నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని పాపం ఇంకా వెంటనే శరత్చంద్ర గగన్ని హక్ చేసుకుంటారు. గగన్ ఫస్ట్ టైం శరత్చంద్ర అంత ప్రేమ చూపించేసరికి అలా ఇంకా గగన్ కూడా పాపం శరత్చంద్ర వైపు చూస్తూ ఉండిపోతారు. భూమి, మీ పెళ్ళి నేను అంగరంగ వైభవంగా జరిపిస్తానమ్మా. ఇంతకీ మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని అడుగుతారు. మావయ్య, ముందు ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్లి జరగాలి కదా, అందుకే ఇవాళ మేము ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళొచ్చాం. మా అమ్మ పంతులు గారిని అడిగితే తను రేపు శుభముహూర్తం ఉందని చెప్పారు అని అంటారు గగన్. అయితే రేపే అన్నమాట నా కూతురు అల్లుడి ఎంగేజ్మెంట్. అన్ని విషయాల్లో నేనే దగ్గరుండి చూసుకోవాలి. అవును, నీ పేరేంటన్నావు? చపూర్వనా? అపూర్వ, నువ్వు అన్ని విషయాలు చూసుకో, దగ్గరుండి చూసుకో అని అంటారు. ఇంక వెంటనే అపూర్వ ఏమి చెయ్యలేక చా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మాయి, నిజంగా ఇది మాత్రం ఊహించలేదమ్మాయి. ఒకవైపు నీ ప్రాణాలు పోతాయేమో అనుకుంటే అల్లుడు గారు గతం మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేస్తావమ్మాయి అని అడుగుతారు. పిన్ని, ఇది ఒకందుకు మంచిదే అయింది పిన్ని. నాకు ఈ భూమి మీద రాసి పెట్టుంది కాబట్టే నేను బ్రతుకున్నాను పిన్ని. కానీ వాళ్ళిద్దరి పెళ్ళి నా చేత్తో నేను ఎలా జరగనిస్తాను పిన్ని? ఆ భూమిని గగన్ గాడిని ఇద్దరిని ఒకేసారి పైకి లేపేస్తా. వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజే వాళ్ళిద్దరిని పైకి లేపేస్తాను పిన్ని అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర అయితే హాల్లోకి వచ్చి అందరి ముందు వచ్చి ఇంకా భూమికి, అమ్మ భూమి, ఇకపై ఈ ఆస్తికి వారసురాలివి, ఈ ఇంటికి మహాలక్ష్మి కూడా నువ్వే కదమ్మా అని అంటారు. వెంటనే అపూర్వ నక్షత్రం తీసుకొచ్చి, బావా తను మన కూతురు బావా, పేరు నక్షత్ర అని అంటుంది. చూడు అపూర్వ, తను నక్షత్ర అయ్యుండొచ్చు, తను నా కూతురే అయ్యుండొచ్చు, కానీ భూమి చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైంది ఒకటే, నేను శోభాచంద్రకి అన్యాయం చేయాలనుకోవటం లేదు. అందుకే నేను భూమినే ఈ ఇంటి వారసురాలుగా ప్రకటించాలనుకుంటున్నాను. చూడు నక్షత్ర, నువ్వేమీ బాధపడద్దు, మీ అక్క అడుగుజాడల్లోనే నువ్వు నడవాలి అని చెప్పి ఇంకా ఇంటి కీస్ లైక్ బీరువా కీస్ అవన్నీ తీసుకొచ్చి లాకర్వి భూమి చేతిలో పెడతారు శరత్చంద్ర. భూమి పొగరుగా తిక్క సరిపోయిందా అన్నట్టు అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్లా ఎంగేజ్మెంట్ డే అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇల్లంతా చక్కగా డెకరేట్ చేసి మొత్తం అన్నీ ఇంకా మంచిగా డెకరేట్ చేసి అందరూ పట్టు బట్టలు కట్టుకొని భూమి గగన్ల ఎంగేజ్మెంట్కి వస్తున్న రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంకా శరత్చంద్ర దగ్గరుండి రండి రండి అని చెప్పి అందరినీ పాపం ఆహ్వానిస్తూ ఉంటే అపూర్వ మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి గగన్ అయితే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. భూమి, నిజంగా నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరికి పెళ్లి కాబోతుంది, అది కూడా మీ నాన్న చేత్తోనే అవ్వబోతుంది. నిజంగా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అంటారు. వెంటనే భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. హ్యాపీ కాదండి, చాలా 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 హ్యాపీగా ఉన్నాను అని భూమి అంటుంది. ఇంక ఇదంతా దూరం నుండి చూస్తూ అపూర్వ, వీళ్ళిద్దరినీ ఎలా అయినా పైకి పంపిస్తాను కదా అని పాయసంలో విషం కలుపుతుంది అపూర్వ. విషం కలిపి వెంటనే ఇంకా మీరా చేతికిస్తుందనమాట అపూర్వ. మీరా చేతికి ఇచ్చి, మీరా ఇదిగో ఈ స్వీట్ భూమి గగన్ల కోసమే, వెంటనే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళు, వాళ్ళతో ఇది తినిపించు అని అంటారు. ఇప్పుడెందుకు వదినా అని అడుగుతుంది. ఎందుకంటావేంటి, మన ఆచారం ప్రకారం మొదటిగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్వీట్ తినాలి కదా, వాళ్ళు పాపం ఏమీ తినలేదు, వెళ్ళు అని అంటుంది. అమ్మాయి సూపర్ అమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకలా మీరా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇదంతా శరత్చంద్ర గమనిస్తారనమాట. ఇంకా శరత్చంద్ర గమనించి వెంటనే మీరా దగ్గరికి వెళ్తారు. అమ్మ మీరా అని పిలుస్తారు. ఇంకా మీరా వెంటనే శరత్చంద్ర వైపు చూస్తుంది. అన్నయ్య, నువ్వు నన్ను గుర్తుపట్టావా అన్నయ్య అని అంటుంది. ఇంకా వెంటనే అమ్మా అది ఇవ్వమ్మా, నేను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను ఇవ్వని చెప్పి ఇంకా ఆ సేమ్యాన్ని తీసుకొని నక్షత్రాన్ని పిలుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, ఆ పాయసాన్ని బావ తీసుకొని
నక్షత్ర దగ్గరికి వెళ్తున్నారు అని చూస్తూ ఉంటుంది. నక్షత్ర, ఇదిగో ఇది తినమ్మా అని అంటారు. డాడీ, నువ్వు నా కోసం తీసుకురావడం ఏంటి అని అంటుంది. అవునమ్మా, తిను, పర్లేదు, నేను చెప్తున్నానుగా అని అలా ఇంక స్పూన్తో నక్షత్రకి తినిపించబోతూ ఉంటే అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే ఆ గిన్నెని విసిరి కొడుతుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. బావా, నువ్వు అలా చేయకూడదు బావా అని అంటుంది. ఎందుకు చేయకూడదు? అందులో విషం కలిపి ఉన్నట్టు ఎందుకు అలా పడేశావు అని అడుగుతారు. అంటే అది అని అపూర్వ నాటకం ఆడుతూ ఉంటే అపూర్వ చెంప పగల కొడతారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి, గగన్ అందరూ షాక్లో ఉండిపోతారు. బావా అని అంటుంది. అవును, శరత్చంద్రనే, నేను శరత్చంద్రనే. కావాలని గతం మర్చిపోయినట్టు నేనే నాటకమాడాను. నీ బుద్ధేంటి, నువ్వేంటి అనే విషయం అందరికీ తెలియాలనే ఇదంతా చేశాను. చూడపూర్వ, నువ్వు ఎవరి నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ ఈ శరత్చంద్ర నుండి తప్పించుకోలేవు. నా కూతురు భూమిని చంపాలని ప్రయత్నిస్తున్నావని నేను కనిపెట్టాను. అందుకే గతం మర్చిపోయినట్టు నటించి ఇప్పుడు నిన్ను రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు నీ నిజస్వరూపం బయట పెట్టాలని ఇదంతా చేశాను. కాబట్టి ఇంకా నీకు నీ కూతురికి ఇంట్లో చోటు లేదు అని అంటారు శరత్చంద్ర. బావా అని అంటుంది అపూర్వ. మీరా వెంటనే, అమ్మో, ఇన్ని రోజులు ఎంత నాటకాలు ఆడిందో. నేను నిజంగా వదిన మంచిదేమో అనుకున్నాను, కానీ మా మేనకోడలు భూమినే చంపాలనుకుంది, తనేం మనిషి అని చెప్పి ఇంక వెంటనే అలా భూమి కళ్ళ ముందే, వాళ్ళందరి కళ్ళ ముందే అపూర్వని మెడ పట్టుకొని అక్కడి నుండి బయటికి గెంటేస్తుంది. అలా ఇంకా మీరా ఒక్కసారిగా భూమి, గగన్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారు అపూర్వ వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.